అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటల సీరియల్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా నేను మర్చిపోతాను అనేసి ఇంకో ఫోన్ తెచ్చుకొని మంచిగా పాయింట్స్ రాసుకున్నాను. ఎందుకంటే సీరియల్ రివ్యూలో కూడా మనం బిగ్ బాస్ రివ్యూ లాగా చెప్పాలనేసి నేను పాయింట్స్ రాసుకొచ్చుకున్నాను. ఎందుకంటే సీరియల్ చూడడం వల్ల కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఫస్ట్ మన సీరియల్ మొదలుపెట్టింది శృతికి మనకు పెళ్లి చూపులు అనేసి చెప్పారు కదా. వాళ్ళు ఎంత శాడిస్ట్గా ఉన్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్ శాడిస్ట్గా ఉన్నారు. అసలు చూద్దాం, వెయిట్ చేద్దాము. వాళ్ళ గురించి మన బాలుకి ఈ శాడిస్ట్కి పడితే అప్పుడు ఎలా టాస్క్ వస్తుంది ఏమనేసి సీరియల్ని ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. చూద్దాము. మళ్ళీ అక్కడ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీనా వాళ్ళ ఇంటికి వచ్చారు. మీనా వాళ్ళ ఇంటికంటే మన బాలు వాళ్ళ ఇంటికి వచ్చారు. బాలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంది. 5 నిమిషాల సీరియల్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి. ఫస్ట్ కావాలంటే 2-3 నిమిషాలు స్కిప్ చేసేసుకోవాలన్నా చూడండి. ఈరోజు మాత్రం సీరియల్ అస్సలు మిస్ అవ్వద్దండి. అక్కడ మన కామాక్షి గారు వచ్చారు. కామాక్షి గారు వచ్చిన తర్వాత మన మీనా పనులన్నీ అప్పచెప్పాను అనేసి మన ప్రభావతి గారు అంటూ ఉంటారు. ప్రభావతి గారు అన్నప్పుడు మాత్రం అక్కడ నువ్వు నోరు తెరవద్దు, అద్దంలాగా తుచ్చాను తయంగా ఎలా చూడాలి, మీరు కింద తలకాయ పెట్టి చూస్తే తెలిసేది అనేసి మన మీనా అంటే అప్పుడు మా తలెత్తుకునే వంశం అని చెప్పిందే కానీ తల దించుకునే వంశం కాదు అనేసి అక్కడ నువ్వు ఈ రోజంతా నోరు మూసుకొని ఉండాలంటే బజ్జీలు చేయమన్నా చేసినావా అనేసి మన మీనాక్షి గారు అడుగుతారు. అప్పుడు చాలా ఫన్నీగా ఉంది అసలు సీరియల్. మీరైతే ఖచ్చితంగా ఈరోజు ఆ మూమెంట్ అయితే మిస్ అవ్వద్దండి. అలాగే కామాక్షి గారు నువ్వు మీనా కూడా బాగా నేర్చుకునేసింది. మీకు మీనా కూడా సెటైర్లు వేసేది నేర్చుకుంటుందంటే ఎప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మన అత్తల ఫ్రెండ్స్ కానీ ఎవరినో ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతుందంటే ఏదన్నా సరే ఇప్పుడు మీ కోడలు అడ్డు చేస్తుంది, మా కోడలు అడ్డు చేస్తుంది, ఇదంతా సహజంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా మాట్లాడడం వల్ల అది మామూలు ప్రతి ఇంట్లో ఉండేది, సహజంగా ఉండేది. కానీ గుండె నిండా గుడి గంటలు బెస్ట్ సీరియల్ అని ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది. కామాక్షి గారు మొత్తం చెప్పినారు. మొత్తానికి బాలు ఎంటర్ అయ్యాడు. బాలు ఎంటర్ అయితే బాలుని చూస్తూ ఉంటే సీరియల్లో నవ్వు వస్తుంది, బాలుని చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. ఆ విధంగా ఉంది బాలు కథ. సరే అనేసి బాలు గురించి నిజం తెలిసిపోయింది. అంతా ఇల్లు అమ్మేసిన సంగతి అంతా బాలు మొత్తం చెప్పేశాడు. మొత్తం చెప్పినప్పుడు ఆ కామెడీ ఫన్ కానీ ఆ కామాక్షి గారు కూడా చాలా రియలిస్టిక్గా నటిస్తారు. ఎందుకంటే ఒక ఇంట్లో మామూలుగా ఒక పల్లెటూరులో ఎలాగైతే ఉంటారో ఆ విధంగా నటిస్తారు. చాలా బాగుంది అక్కడ. మళ్ళీ ఇల్లు అమ్మేసి జైల్లో పెట్టిన సంగతి దాని గురించి అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే కామాక్షి గారు, అవునా వదిన అంత జరిగిందా వదిన, నాకు తెలియదు కదా వదిన, నువ్వు నాకు చెప్పలేదు కదా వదిన అనేసి మాట్లాడడం అవంతా చాలా ఫన్నీగా ఉంది. మనోజ్కి అయితే జలసి ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే అంత ఉండేవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు మన రవిగాడికి పెళ్ళి అయిపోతుంది, అప్పుడు బాగుండదు, అప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు అనేసి అక్కడ అంటారు. వీడికి అన్నీ తెలిసిపోయింది వదిన అనేసి మన బాలుని అడిగినాక అది బాలుకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత బాలు అంతా చెప్పాడు. మీనా బాలు లవ్ స్టోరీ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు వాళ్ళు కిచెన్లో పోతా ఉంటారు కదా, కిచెన్లో పోయి ఏమేమి వంట చేసాము ఏమనేసి మన బాలు అడుగుతాడు. అడిగినప్పుడు మన మీనా కూడా కొంచెం పంచులేసి నేర్చుకుంటుంది. ఇదే విధంగా కొంచెం మీనాను కానీ హైలైట్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మీనాను చాలా డల్ చేసేసారు. కొంచెం అన్న లేకపోతే ఈరోజు కొంచెం లేపారని నాకు అనిపించింది. చూస్తూ ఉంటారు మన వీడియోస్ కూడా డైరెక్టర్ గారు, మన రివ్యూ చేసే వాళ్ళు కూడా చూస్తూ ఉంటాము. చూసి చూద్దాము. అలాగే శృతి పెళ్లి చూపుల కోసం పోయింది కదా. శృతి పెళ్లి చూపులకు పోయినప్పుడు వాడు ఎవరున్నా సరే బర్త్డేకి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయికి ఏదైనా ఒక నగ్గిస్తారు, లేకపోతే ఒక ఫోను, ఒక డ్రెస్సు, ఒక శారీనో ఏదో ఒకటి ఇస్తాడు. వీడిని విచిత్రంగా గన్నిస్తూ ఉన్నాడు. ఎక్స్పర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేసి అంటూ ఉంటాడు. ఎక్స్పర్ట్ అండ్ ఇంపోర్ట్ అంటే ఏళ్ళు గోల్డ్ స్మగ్లింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు. అవన్నీ చేసేది ఏం చేస్తారో ఏమో నాకు అర్థం కాలేదు అసలు. కానీ మంచి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఆయన ఉన్నాడు కదా, డిఎం ఉన్నాడు కదా, డిఎంకి కరెక్ట్ మొగుడు దొరికాడు అనిపిస్తుంది. మన శృతి అయితే ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసింది. డబ్బింగ్ అనేసి ఊరికి అక్కడ ఫోన్ చేసి నటించి అక్కడి నుంచి బయట అయితే వచ్చేసింది. గన్ను గిఫ్ట్ ఏంది ఇచ్చేది అసలు విచిత్రంగా ఉంది. గన్ను గిఫ్ట్ ఇవ్వడం ఏదో ఒక నగ ఏదో అంత డబ్బు ఉందంటాను, అంత డబ్బు ఉండే బంగారం కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు బంగారం అన్న ఒక గిఫ్ట్గా ఏదైనా ఇచ్చింటే కొంచెం అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యేది. గన్ను ఇచ్చినారు. గన్ను ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడతారో ఇలాంటి యాప్ నుంచి వస్తారో ఏమో తెలియదు. ఫోన్ నటించి వచ్చేసింది. మన ప్రభావతి గారు అయితే కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పరిగెత్తా ఉంటారు. వాళ్ళంతా వచ్చేస్తారు. వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు మనలాగా కాదు. డబ్బు ఉండే వాళ్ళు అంటే కొమ్ములు ఉంటాయా? డబ్బులు ఉండే వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు ఏం పెద్ద కారు వేసుకొని వచ్చినా మన
బాలుకే పెద్ద ఇన్నోవా కార్ ఉంది, వాళ్ళకి వచ్చి మామూలు డొక్కు కార్ వేసుకొని వచ్చినారు. మన బాలునే కదా అప్పుడు గొప్పోడు. మీరేం ప్రభావతి గారు మన కొడుకుని మనం గొప్ప చేసుకోకపోతే పక్కన వాళ్ళ కొడుకుని ఎందుకు గొప్ప చేస్తారని చెప్పండి. ఇదే అయిపోయింది లైఫ్లో, జీవితంలో మొత్తం ఇదే అయిపోయింది. ప్రతి అమ్మ నాయనకి ఇదే పరిస్థితి అయిపోయింది. వాడు అట్ట సాగుతూ ఉన్నాడు, వాడు ఇట్ట చదివినాడు, వాడు అమెరికాకి పోయినాడు, వీడు ఈడ ఉన్నాడు, వీడు పల్లెటూరులో ఉన్నాడు. పల్లెటూరులో ఉండే వాళ్ళ మనుషులు కదా, అమెరికాకి పోయిన వాళ్ళ మనుషుల. అమెరికా అనేది ఇంకా 20 సంవత్సరాల ముందు మనం బెంగళూరు పోతే వాడు బెంగళూరులో ఉండడప్ప అని చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు 10 సంవత్సరాలకి ఇప్పుడు అమెరికా టు బెంగళూరు బేబక్ ఎట్ట తిరిగేసింది మన బిగ్ బాస్లో నుంచి బేబక్. ఆ విధంగా మనకు కూడా తిరిగే ఛాన్స్ వస్తుంది. ఏముంది, ఫ్లైట్ టికెట్ ఒక 10,000 వేసుకున్నామంటే పోయి వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజుల పది లక్షకే వాల్యూ ఉండదు. ప్రభావతి గారు ఓ అనేసి కాళ్ళు అరిగిన వాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు మనలాగా కాదు అనేసి ఓ అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఓ అనేసి మాట్లాడుతూ ఉంటే సరే ఫైనల్గా ఎట్టో ఒకటి వచ్చారు, డొక్కు కారు ఒకటి వేసుకొని వచ్చారు వాళ్ళు. వాళ్ళని చూసి ఏమో నగలేమో బాగా దించుకొని వచ్చారు. ఆ నగలంతా గిల్టీ నగలు. పాపం అమ్మాయిని కూడా తీసుకొచ్చారు, మన రవి కాబోయే వారిని తీసుకొచ్చారు, అలాగే మన మౌనిక కాబోయే హస్బెండ్ని కూడా తీసుకొచ్చారు. చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు, రేపు మన బాలు ఏం చేస్తారని మెయిన్ కారణం. ఎందుకంటే మన ప్రభావతి గారు ఎంత చెప్పాలో దానికన్నా 100 రెట్లు ఎక్కువ చెప్పేశారు కదా, 100 రెట్లు 100 అబద్ధాలు ఎక్కువ చెప్పేశారు. అసలు చెప్పాలి కానీ మనోజ్కి ఎందుకు 4 షోరూమ్లు ఉన్నాయంటే, కార్ షోరూమ్. నాకైతే నవ్వు వచ్చింది. పాపం ఉద్యోగమే లేదు మనోజ్కి. పాపం 4 కార్ షోరూమ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమనేసి నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఆ విషయం. మళ్ళీ బ్యూటీ పార్లర్ ఉందంటే వాళ్ళ కోడలకి రోహిణికి, వాళ్ళ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్లు చేస్తున్నాడు. అసలు నాన్నే లేడు. పెద్ద బిజినెస్లు యాడ్ నుంచి వస్తాయో నాకు అర్థం కాలేదు. అది కాకుండా బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో, విజయవాడలో అన్ని జాగాల్లో షోరూమ్లు ఉన్నాయంట. అన్ని ఉండే బ్యూటీ పార్లర్నే అమ్మేసింది. ఆ విషయం తెలిస్తే ప్రభావతి గారు ఏమైపోతారు, సార్ డైరెక్టర్ గారు ఒక్కసారి అన్నా సరే మా కోడలకి ఏమీ లేదనేసి ఒక ప్రభావతి గారు ఒక్క సీన్ పెట్టండి సార్. అప్పుడు మనం బాలు రియాక్షను అక్కడ ఎలా ఉంటుందని ఒక్క సీన్ పెట్టండి సార్. ఎందుకంటే మేము చూస్తాం సార్, చాలా సంతోషపడతాం సార్. ఆ మాట అన్నా చేయండి సార్. మనోజ్ భార్య బాగుందంట, వచ్చిండే అమ్మాయి రవి గారి భార్య బాగలేదంట. అందుకని మనోజ్ గారు సంతోషపడిపోతారు. అందరు భార్యలకి వచ్చిండే భార్య నా భార్యనే సంతోషంగా ఉంది. అసలు మీనాన్ని చూసి మీ భార్యను చూస్తే ఎక్కడ కాకికి ఇక్కడ మనకి చిలకి ఉన్న తేడా ఉంది. ఆ విషయం చూసుకో ఫస్ట్ మనోజ్ భాయ్. నువ్వు ఏం బ్రో, నువ్వు అసలు ఉద్యోగం అనిపోతావు, అసలే మీ అమ్మ మీ నాయన్ని చంపేసి అక్కడ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుంది అనేసి నువ్వు ప్లానింగ్ చేస్తూ ఉండవు. పార్కులో కూర్చొని మళ్ళీ మన ప్రభావతి గారు స్టార్ట్ చేశారబ్బా. అసలు 16 ఏళ్ళ వయసులో శ్రీదేవిలాగా ఉన్నారు మన ప్రభావతి గారు. అందుకనేసి మన బాలు సెటైర్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సెటైర్లు. ఈరోజు సీరియల్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా చాలా ఫన్ ఉంది. కాశరము పార్ట్నర్ అంట, 4 పార్ట్నర్ అంట. అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చిందో, మలేషియా నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో కొడుకు. బాలుని వీడు మా కొడుకు అంటే వీడు మా బాలుకి మొత్తం సిటీలో మొత్తం బాలు కార్లో తిరుగుతా ఉన్నాయంటే. పాపం బాలు ఎక్కడ దొరుకుతుందో అనేసి బాలు ఎత్తుకుంటా ఉన్నాడు. అన్నీ ఒక్క అబద్ధం చెప్పచ్చు కానీ అతికేదానికి ఒక అబద్ధం చెప్తే బాగుంటుంది, లేకపోతే 10 అబద్ధాలు చెప్తే బాగుంటుంది. జీవితాంతం మొత్తం అబద్ధాలు. ఇప్పుడు కోడలు అబద్ధమే, కొడుకు అబద్ధమే. ఇక్కడ మీనా పాపము అబద్ధం చేయలేదు, అట్లా నిజము చెప్పలేదు, మధ్యలో నలిగిపోతా ఉంది. మీరైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు. మీరు ఉండే ఇల్లు నమ్మేసినారు, ఇల్లుని తాకట్టు పెట్టేసినారు, 17 లక్షలు తీసుకొచ్చారు. ఆ బ్యూటీ పార్లర్ అమ్మేసిన సంగతి మీకు తెలిస్తే మీరేమైపోతారో. వచ్చిండే వాళ్ళు మా గమ్మునే వాళ్ళు వెళ్ళిపోయినారంటే వాళ్ళు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటాను. చాలా అండి, ఇంత మాట్లాడదాం. ఇంకా ఎంతకన్నా ఎక్కువ మాట్లాడినామంటే మాత్రం చాలా ల్యాగ్ అయిపోతుంది. ఎందుకంటే మనం సీరియల్ చూసేది చాలా తక్కువ మంది చూస్తారు. మంచి తమ్ముళ్ళు పెడతాను దీనికి. ఎందుకంటే మన బాలు ఈరోజు మాత్రం ఖచ్చితంగా సీరియల్ చూడండి, మిస్ అవ్వద్దండి. ఎంత టైం ఉన్నా కానీ ఎప్పుడో ఒకసారి, ఈరోజు మిస్ అయినా కానీ రేపు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే సీరియల్ అంత బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత జాబ్ వీడియో చూసారు, కొంచెం మన వీడియోలు ఇంకొంచెం ఇదే విధంగా ఉంటాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై.